బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం వర్గాల్లో టెన్షన్ నెలకొంది. కాసేపట్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. స్కిల్ కేసులో తాను తప్పు చేయలేదని, అరెస్టు చెల్లదని సిఐడి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంలో వేసిన క్వాష్ పిటిషన్ పై మరికొన్ని గంటల్లో తీర్పు వెల్లడి కానుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే అరెస్టు చేశారని, స్కిల్ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో మాజీ మంత్రి చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు నమోదు చేశారు. దీనిపై కూడా సుప్రీంను ఆశ్రయించారు చంద్రబాబు తరపు లాయర్లు. స్కిల్ డెవలప్మెంట్ కేసు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెల్లడైన తరువాతే ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు చంద్రబాబు లాయర్లకు తేల్చి చెప్పింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కూడా కేసు వేసింది. దీన్ని కూడా పెండింగ్ లో పెట్టింది సుప్రీంకోర్టు. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబుకు అప్పటి నుంచి కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టులో కూడా ఆయన క్వాష్ పిటిషన్ కొట్టేసింది. ఆ మరుసటి రోజే సెప్టెంబర్ 23న సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరారు. దీనిపై సుప్రీంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు అరెస్టు అక్రమమని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని చంద్రబాబు తరపు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా, అభిషేక్ మను సంఘ్వీలు వాదించారు. అయితే 2015-16 సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది. నేరం జరిగిన సమయంలో 17A సెక్షన్ లేదు. నిజాయితీ గల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్లు వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్టు చేసిన 5 రోజులకే క్వాష్ పిటిషన్ వేయటం ఏంటని, ఈ కేసు ట్రయల్ దశలో ఉండగానే సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరటం సరికాదని సిఐడి వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది ద్విసభ్య ధర్మాసనం. ఇక ఈ పిటిషన్కు సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, మరి కాసేపట్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై తీర్పు రాబోతోంది. తెలుగుదేశం వర్గాలు ఎటువంటి టెన్షన్ చూడొచ్చు మనం? రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్కిల్ స్కామ్ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించబోతోంది. 3 నెలల కిందట ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటికే చంద్రబాబు నాయుడు దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఈ కేసును పూర్తిగా క్వాష్ చేయాలని చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపైన సుప్రీంకోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపింది. గవర్నర్ అనుమతి లేకుండా తనపైన కేసు నమోదు చేశారు కాబట్టి ఈ కేసును కొట్టివేయాలన్నది ప్రధానంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి వాదన. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ఖచ్చితంగా తనకు వర్తిస్తుంది కాబట్టి ఆ మేరకు గవర్నర్ అనుమతి లేకుండా తనపైన కేసు నమోదు చేశారు కాబట్టి తనపై ఈ నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. సో ఈ అంశంపైనే ప్రధానంగా సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ప్రభుత్వం నుంచి క్లియర్గా ఇప్పటికే 370 కోట్ల రూపాయలకు పైగా ఇందులో చంద్రబాబు నాయుడు స్కామ్ చేశారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ స్కామ్ జరిగిన నాటికి ఈ చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి సెక్షన్ 17A అనేది అసలు అమల్లోకి రాలేదు కాబట్టి ఇది సెక్షన్ 17A అనేది చంద్రబాబు నాయుడుకు ఖచ్చితంగా వర్తించదు అనే అంశాన్ని ప్రధానంగా ప్రభుత్వం వాదనలు వినిపించింది. అలాగే ఈ 17A అనేది కేవలం పారదర్శకంగా నిజాయితీగా పనిచేసేటువంటి అధికారుల రక్షణ కోసమే ఈ సెక్షన్ను తీసుకొచ్చారు తప్ప ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి వ్యక్తుల కోసం కాదనేటువంటి అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఈడీ కానీ అలాగే సిబిఐ వీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినటువంటి సమాచారంతోనే ఆ సందర్భంగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసి ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసింది. ఈ ఇంటర్నల్గా జరిపినటువంటి ఎంక్వైరీ అంతా కూడా ఈ సెక్షన్ 17A రాకంటే ముందే ఇదంతా కూడా పూర్తయింది కాబట్టి సెక్షన్ 17A అనేది చంద్రబాబు నాయుడుకు వర్తించదు, గవర్నర్ అనుమతి అవసరం లేదనేటువంటి వాదనను ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు ఉంచింది. సో ఆ నేపథ్యంలో అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు అక్టోబర్ 17న గత ఏడాది అక్టోబర్ 17న కేసు జడ్జిమెంట్ను రిజర్వ్ చేసింది. సో 3 నెలల అనంతరం ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కేసుకు సంబంధించినటువంటి తీర్పుని వెలువరించబోతుంది. సో ఈ తీర్పు ఎలా వస్తుంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అనేక సాక్ష్యాధారాలను సిఐడి ఇప్పటికే సంపాదించింది. దాదాపు 4,000 పత్రాలు, డాక్యుమెంట్స్ అన్ని కానీ అలాగే రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఇప్పటికే ఈ సిఐడి వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తన ఇన్వెస్టిగేషన్లో పొందుపరిచింది. కాబట్టి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సమయంలో ఇలా నిందితులకు అవకాశం ఇవ్వద్దనేటువంటి ఒక వాదన ప్రభుత్వం వినిపిస్తుంది. సో డెఫినెట్గా ప్రభుత్వం తమకు కేసు అనుకూలంగా తీర్పు వస్తుందనేటువంటి ఒక ఆశాభావంతో ఉంది.